హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మైరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే బంగాళదుంప దోసకాయ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన బంగాళదుంపలు అరకిలో టమాటాలు, అరకిలో దోసకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 6 పచ్చిమిర్చి ముక్కలు బాగా వీటిని నీటితో శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయగడ్డ ముక్కలు కొద్దిగా పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దూరగా వేయించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మంటని సిమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకుంటూ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే రుచికి సరిపడినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ముందుగా మనకు ఆ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. మనం దగ్గరగా చిక్కగా అయ్యేంతవరకు, గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరకు వచ్చి ఉడికిపోయింది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.